బీదర్ జిల్లాలోని భాల్కీ తాలూకాలోని కమలాపూర్ గ్రామానికి చెందిన 100 ఏళ్లు దాటిన వృద్ధురాలు లక్ష్మీబాయి. లక్ష్మీబాయి భర్త చాలా కాలం క్రితమే మరణించారు. ఆ తర్వాత చిన్న కుమారుడు దశరథ్ మహాపురేతో నివసిస్తుంది. ఆమెకు 4 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. దశరథ్ మహాపురి ఓ పేద వ్యవసాయ కూలి. ప్రతిరోజు కూలికి వెళితే కాని పూట గడవదు. అయితే ఈ లక్ష్మీబాయి ఆ కొడుకుతో ఉంటూ తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో గవర్నమెంటు రేషన్తో రోజూ 1 పూట కడుపు నింపుకునేది. 100 ఏళ్లు దాటినా తన పని తానే చేసుకుంటుంది. అంతకుముందు వ్యవసాయ క్షేత్రాల్లో కూలీగా పనికి వెళ్లేది లక్ష్మీబాయి. ఎక్కువగా పని చేయటం వల్ల తన ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండవచ్చు అని నమ్ముతోంది. అయితే ఈ పండిన వృద్ధాప్యంలో కూడా ఆమె ఎవ్వరిపై ఆధారపడకుండా, ఎవ్వరి సహాయం లేకుండా ఇంటి పనులను చేసుకోవడం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ అవ్వ అక్కడ దొరికే మూలికలతో నాటు వైద్యం చేయటంలో ఆరితేరింది. ఏ రోగాన్నైనా ఇట్టే పోగొడుతోంది. కాని 1 రూపాయి కూడా ఎవరి దగ్గర నుండి తీసుకోదు. ఎలాంటి సహాయమూ పొందదు. మంత్రసానిగా కూడా ఎందరినో సురక్షితంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. గ్రామస్తులకు ఏ చికిత్స కావాలన్నా ఈ అవ్వ దగ్గరకు రావాల్సిందే. జీవితపు చివరి రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే పెన్షన్పైనే ఆధారపడి బతుకుతుంది అవ్వ లక్ష్మీబాయి. ఇప్పుడు ఆమె వయస్సు 106 ఏళ్లు. అయితే 100 ఏళ్లు దాటాయన్న కారణంతో 6 ఏళ్ల కిందటే లక్ష్మీబాయి పెన్షన్ను క్యాన్సిల్ చేసేశారు సంబంధిత అధికారులు. అప్పటి నుండి అవ్వకి కడుపు నిండా తిండి కరువైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాలో తన పేరు కనిపించకుండా పోయింది. దీంతో సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లి కంప్లైంట్ చేసింది. కానీ ఓటరు జాబితా నుంచి అవ్వ పేరు ఎందుకు తొలగించారనేది మాత్రం ఆ అధికారులు చెప్పలేకపోయారు. దాంతో నా ఓటు హక్కు నాకు కావాలి అని ఆ అవ్వ జిల్లా అధికారులను కలిసింది. దాంతో సదరు జిల్లా అధికారి అవ్వ పేరును ఎన్నికల జాబితాలో చేర్చాలని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అదే సమయంలో సదరు అధికారిని కలిసిన అవ్వ తన వెంట తన మనవణ్ణి తీసుకెళ్లింది. లక్ష్మీబాయి ప్రతిరోజు తిండికి పడుతున్న కష్టం చూసి, మా అమ్మమ్మకు 10 ఏళ్లుగా పెన్షన్ రావట్లేదు సార్, దయచేసి అందేలా చూడాలని రిక్వెస్ట్ చేశాడు. కానీ దానికి ఆ అధికారి 100 ఏళ్లు దాటాయి కాబట్టి ఇంకా పెన్షన్ ఇవ్వటం కుదరదు, మీ అమ్మమ్మకు ఇక పెన్షన్ రాదని చెప్పారు. పెన్షన్ మాత్రమే కాదు, రేషన్ కార్డులో నుండి కూడా ఆమె పేరు తీసేశారు అని చెప్పారు సదరు అధికారి. దాంతో ఏం చేయలేక తిరిగి వెళ్లిపోయారు అవ్వ, ఆమె మనవడు. కొన్ని రోజుల తర్వాత ఆ అవ్వ ఓటర్ కార్డు రెవెన్యూ ఆఫీసులో ఇన్స్పెక్షన్కు వచ్చింది. అది చూసిన కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన రెవెన్యూ అధికారి తహసీల్దార్ మల్లికార్జున్ ఆ అవ్వ దగ్గరకు తన కింది అధికారులను అందరినీ తీసుకుని వెళ్లారు. వచ్చిన అధికారులందరినీ చూసి కొంచెం భయపడింది ఆ అవ్వ. కానీ ఎందుకొచ్చారో తెలిసి ఆమె కళ్లల్లో ఆనందం. చిరునవ్వుతో ఆహ్వానించి అరుగుపై కూర్చోబెట్టింది. ఆ అవ్వను చూసిన తహసీల్దార్ మల్లికార్జున్ షాక్ అయ్యారు. ఆ వయసులో కూడా ఆమె ఓటర్ కార్డు కోసం ఎంత శ్రమ పడిందో చూసి షాక్ అయ్యారు. ఎట్టకేలకు ఓటర్ కార్డు అయితే వచ్చింది. కానీ ఆ అవ్వకు రేషన్ కార్డు లేదు, పెన్షన్ రావట్లేదు, అసలు ఎలాంటి పథకాలు ఆమెకు అందట్లేదని తెలుసుకున్న తహసీల్దార్ మల్లికార్జున్ తన కింది అధికారులను పిలిచి ఆర్డర్ ఇచ్చారు. ఈ అవ్వకు 15 రోజుల్లో ఆధార్ కార్డు నమోదు చేయించి రేషన్ కార్డు, పెన్షన్తో సహా అన్ని పథకాలు అందేలా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ అవ్వ కళ్లల్లో కన్నీళ్లు. ఆనందంతో ఆ అధికారి చేతులు పట్టుకొని చల్లగా ఉండు బిడ్డా అని ఆశీర్వదించి అందరికీ కడుపు నిండా అంబలి పోసి పంపించింది అవ్వ లక్ష్మీబాయి. అయితే ఇప్పుడు ఆ అవ్వ పెన్షన్ తీసుకోవడమే కాకుండా ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను సంతోషంగా అందుకుంటోంది. చివరి రోజుల్లో సంతోషంగా బతికేలా చేసిన ఆ రెవెన్యూ అధికారి తహసీల్దార్ మల్లికార్జున్ గారిని ఆ అవ్వ చివరి శ్వాస వరకు మరిచిపోదేమో. నిజంగా ధన్యవాదాలు మల్లికార్జున్ సార్. మీలాంటి ఆఫీసర్లు మన సమాజానికి ఎంతో అవసరం. గ్రామానికి 1 ఆఫీసర్ మీలా పనిచేసినా మన సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది అనడంలో ఇంకో ఆలోచనే అక్కర్లేదు. మీరేమంటారు వ్యూయర్స్? ఇది కర్ణాటకలో జరిగిన నిజమైన సంఘటన. మరి ఆ రెవెన్యూ అధికారి అవ్వ గురించి మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రూ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరో స్టోరీతో, మరొకరి కథతో మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న ఈ వీడియోస్ను కూడా చూసేయండి.